అట్లాగే ఒకసారి శంకరాచార్యులు వారు వెడుతున్నప్పుడు ఒక చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి కూర్చుని చెప్పు కుడుతున్నాడు. శంకరాచార్యులు వారు అన్నారు, ఆ దబ్బలను నాకు ఇయ్యి, నేను కుడతానన్నారు. అంటే ఆయన నవ్వి అన్నాడు, మీకు చెప్పు కుట్టడం వచ్చా అన్నాడు. కుడతాను చూడు అని ఆయన ఆ కంఠాణి అంటారే ఆ దబ్బలం అది తీసుకుని ముందు ముక్కు మీద రాసుకున్నారు. ఎందుకనంటే ముఖానికి అంతటికీ చెమట పట్టినా ముక్కు చివర పట్టేటటువంటి చెమట కొద్దిగా జిగురుగా ఉంటుందంటారు. అందుకని ఒకసారి ఆ ముక్కు మీద రాసుకుని కుడితే ఆ చెప్పులోకి బాగా దిగుతుంది అని ఆ రోజుల్లో ఒక విశ్వాసం అంట. అందుకని ఆయన ముక్కు చివర దబ్బలను రాసుకుని చెప్పు కుట్టారు. కుడితే ఆయన ఎంతో ఆనందపడిపోయాడు, మీకు ఈ విద్య ఎలా వచ్చింది అని. అంటే ఆయనకి ఇది చిన్న పని, ఇది పెద్ద పని అని లేదు, అన్నిటినీ అట్లా పరిశీలిస్తారు, అంత గొప్పగా అభినందిస్తారు, అది నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అది నేర్చుకోవడంలో కూడా అదేదో చిన్న విషయం, నేను నేర్చుకున్న వాటిల్లో ఇదెంత అన్న భావన ఆయనకు ఉండదు. అంత గొప్పగా అవతల వాళ్ళు చేసే పని అంత గొప్పది అని అన్ని మాటలు అభినందిస్తారు, తెలుసుకుంటారు, తను చేయవలసి వస్తే అంత బాగా చేసి చూపిస్తారు. అది శంకరాచార్యుల వారి యొక్క గొప్ప ప్రజ్ఞ.